जगतिया शहर के 10, 25, 26, 27 और 39 वार्ड्स में TUFIDC फंड से 80 लाख रुपए की तरक्याती कामों का आज संगे बुनियाद डॉक्टर एम संजय कुमार ने रखा। इसके अलावा इन्होंने 27 वार्ड मजलिस इत्तेहादुल मुस्लिमीन के काउंसलर मोहम्मद रजीउद्दीन के हमरा 35 लाख रुपए की लागत से CC रोड के तामीरी कामों का संगे बुनियाद रखा। इस मौके पर डॉक्टर एम संजय कुमार ने कहा कि शहर की तरक्की इनका मकसद है। अवाम मास्टर प्लान और लेआउट के बगैर तामीर ना करें। रियल एस्टेट ताजीर डीलर्स लेआउट के मुताबिक प्लाट्स फरोख्त करने चाहिए और मुनसिपल हुक्काम को लेआउट के मुताबिक तामीराती इजाज़त देनी चाहिए। मार्केट की तरक्की काम इलेक्शन कोड की वजह से कुछ ताख़ीर हो चुका है, लेकिन इन कामों को आज मुकम्मल किया गया है। डॉक्टर एम संजय कुमार का आज मुख्तलिफ वार्डों में अवाम की जानिब से शानदार इस्तकबाल किया गया और शालपोशी और गुलदस्ता पेश किया गया। थोड़ा खुद साइड जरूर రేవంత్ రెడ్డి గారి సహకారంతో నిర్ణయం తీసుకున్నాం. చాలా మంది మాట్లాడుతుండ్రు ఇటు గెలిచి అటెట్లా పోయినంటే నేను ఇటు గెలిచి ఇటేం విమర్శిస్తాను. పాత వాళ్ళను చేసేవాళ్ళనైతే తప్ప జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కావచ్చు, వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎన్నో రంగాలలో ఇవాళ మనకు అండగా ఉండి ఇవాళ జగిత్యాల అభివృద్ధి మనం పోయి అడిగి చేసుకోగలుగుతున్నాం. నాకు నా జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యం. ఇక మాటలు పడబట్టే రాజకీయంలో ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు కూడా 50% ఓట్లు ఎవరప్పుడు రావు, అంటే సగం మంది ఎప్పుడు అపోజిటే ఉంటారు. అంతకుముందు TRS ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 43% ఓట్లే వచ్చినాయి మొత్తం రాష్ట్రం. అంటే 57% వ్యతిరేకంగా ఉంటారు. ఇవన్నీ సహజం. కాబట్టి రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను ఈ సందర్భంలో ఒక బాధ అనిపించిన నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రజల కోసం మన జగిత్యాల ప్రాంతం పల్లెటూరు కూడా అన్ని అభివృద్ధి కావాలి. దాంట్లో భాగంగా పల్లెలకు ఈ మధ్యలో చెప్తా ఉన్నా, హైయెస్ట్ పల్లె దవాఖానలు వచ్చిన నియోజకవర్గం ఏది డబ్బులు అంటే అది జగిత్యాల నియోజకవర్గం అని చెప్తా ఉన్నా. హైయెస్ట్ పల్లె దవాఖానలు